బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఏడు జన్మల పాటు శ్రీహరికి దూరంగా ఉండలేం. పరమాత్ముని మేము చూడలేక ఉండలేం. కనుక ఈ పాపిట్టి జన్మలైనా సరే, శ్రీహరిని ద్వేషించే జన్మలైనా సరే, మాకు 3 జన్మలే చాలు, 3 జన్మలు చాలు మాకు. అంత తొందరగా మేము వచ్చేస్తాం ఇక్కడికి. మేము ఇక్కడ వదిలి ఉండలేం. మేము త్వరగా శ్రీహరిని చేరేటట్టు అనుగ్రహించండి అని కోరారు. అలా కోరడం వల్ల వారు మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగాను, మూడో జన్మలో శిశుపాల దంతభక్తులుగాను జన్మించారు. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే, శ్రీహరికి ప్రేమ కానీ ద్వేషం కానీ రెండూ లేవు. జీవులు వారి వారి కర్మశేషాల ప్రకారం నడుచుకుంటూ క్రమక్రమంగా తమని తాము పరిశుద్ధం చేసుకుంటూ పరిపూర్ణంగా పరిశుద్ధి లభించినప్పుడు చక్కెరలో కలిసినట్లుగా, నదులు సముద్రంలో కలిసినట్లుగా పరమాత్మలో లీనమవుతూ ఉంటారు. పరమాత్మ భక్తులకు చేసే సహాయం లేదా అంటే ఉంది. నిర్గుణుడు నిరాకారుడు అయినటువంటి పరమాత్మ తన భక్తులను భిన్న విభిన్న రీతుల్లో పరిశుద్ధి చేసేందుకోసమే అవతారాలు స్వీకరిస్తూ ఉంటాడు. అంటే నామరూపాలు లేని స్వామి నామరూపాలను స్వీకరిస్తాడు. ఎవరి కోసం? భక్తుల కోసం. ఎవరి కోసం? భక్తుల కోసం. ఏ భక్తుల కోసం? ప్రేమించే భక్తుల కోసం, మరి ద్వేషించే భక్తుల కోసము కూడా. ఎందుకు? శ్రీహరి ఎత్తిన నరసింహ అవతారమే చక్కటి ఉదాహరణ. ఈ ఘట్టాన్ని ప్రహ్లాద చరిత్ర అని కూడా అంటారు. ప్రహ్లాదుడు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు సోదరులు. ఇద్దరికీ విష్ణు అంటే చెప్పలేనంత వైరం. వీరిలో తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి శ్రీహరి వరాహావతారం ధరించి సంహరించాడు. అప్పుడు అన్న అయినటువంటి హిరణ్యకశిపుడు బాధపడుతున్న తల్లిని, తమ్ముని భార్యలను, పిల్లలను ఓదార్చాడు. వారికి జీవులు ఎలా వస్తాయి, ఎలా పోతారు అని చెబుతూ గొప్ప వేదాంత బోధ చేశాడు. భూతానామిక సంవాదక ప్రాపయామివ సువ్రతే ప్రపాయమివ సువ్రతే దైవేనైకత్ర నీతానాం ఉన్నీతానాం స్వకర్మభిః వేదాంతం చెప్పాడు. అమ్మా, ఈ లోకంలో జీవుల కలయికలన్నీ కూడా చలివేంద్రలో కలుసుకోవటం వంటివే. వారంతా తమ కర్మల వల్ల దైవం చేత ఒక చోట చేర్చబడుతూ ఉంటారు అని ఈ సందర్భంలో యమప్రేత బంధు సంవాదం అనేటువంటి చిన్న కథను కూడా చెప్పాడు. అంటే చలివేంద్రలు ఉంటే పూర్వకాలంలో చలివేంద్రలు పెట్టేవారు. అట్లా అందరూ ఇట్లా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారమ్మా, ఎందుకు ఊరికే ఏడుస్తావు? ఇంత వేదాంతం చెప్పి ఒక కథను కూడా చెప్పాడు. ఆ కథ ఏమిటంటే, పూర్వము సుయజ్ఞుడనే రాజు యుద్ధంలో మరణించగా అతని భార్యలు శవం మీద పడి ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు యముడు బాలరూపంలో వచ్చి వారిని మందలిస్తూ తత్వబోధ చేస్తూ చిన్న కథ ఇలా చెప్పాడు. యముడు చెప్పిన కథ. ఒకప్పుడు ఒక పక్షి జంటలో ఆడపక్షి బోయవాడువల్లో పడింది. అది చూసి మగపక్షి అక్కడే ఏడుస్తూ కూర్చుండిపోయింది. అది గమనించిన బోయవాడు దాన్ని బాణంతో కొట్టి చంపాడు. కనుక తాము చావమనుకొని వచ్చేవారి కోసం ఏడవటం తప్పు కదా. చచ్చేటువంటి వాళ్ళు మేము చావము, మేము చాలా పర్మనెంట్గా ఉంటాము
అని ఎవరెవరు చచ్చిపోతుంటారో వాళ్ళ కోసం ఏడుస్తూ ఉండేది. దినము చస్తూ ఉంటారు, దినము ఏడుపులేనా, చచ్చేవారి కోసం ఏడవడం తప్పు అని యముడు చెప్పాడు అంటూ హిరణ్యకశిపుడు ఇలా అన్నాడు. కనుక మీరు ఏడవకండి. అసలు ఈ లోకంలో స్వంతవాడెవడు, పరాయవాడెవడు? ఈ తనపర భేదమంతా కేవలం భావన వల్ల కలిగిందే కదా అని అందరినీ ఓదార్చాడు. అదే బుద్ధి కొనవరకు ఉంటే బాగుండు. లేదు, హిరణ్యకశిపుడు ఈ వేదాంత బోధనైతే పెద్ద ఎత్తులో చేశాడు, కానీ తనకు మాత్రం అన్వయించుకోలేదు. తాను మాత్రం శ్రీహరి మీద పగబట్టి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ అంటే బోడా శంకరుడిలాగా బ్రహ్మ తథాస్తు అనటం పని అంతే. ఆ సమయానికి హిరణ్యకశిపుడి భార్య గర్భవతిగా ఉంది. ఇంద్రుడికి హిరణ్యకశిపుడు తపస్సులో ఉన్నాడని తెలిసి వెంటనే అతడి రాజ్యం మీదకు దండెత్తి అతడి భార్య లీలావతిని అపహరించి ఎత్తుకుపోయాడు. ఆమె విలపిస్తూ ఉండగా దారిలో నారదముని కనిపించాడు. ఓ ఇంద్ర, ఇది మంచి పని కాదయ్యా, నువ్వు చేయవలసిన పని కాదు అన్నాడు. అది ఇంద్రుడు నువ్వే చేయాలనా? అప్పుడు ఇంద్రుడు, ఓ మునీంద్ర, ఈమె ప్రసవించినాక రాక్షసపుత్రుణ్ణి సంహరించి ఈమెను వదిలేస్తానన్నాడు. అప్పుడు నారద మహర్షి, ఇంద్ర, ఈమె గర్భంలో ఉన్నది మామూలు వాడు కాదయ్యా, రాక్షసుడు కాదు, గొప్ప శ్రీహరి భక్తుడున్నాడు, కనుక ఈమెను వదులు అన్నాడు. ఈ గర్భంలో ఉండేది సామాన్యమైనటువంటిది గర్భం కాదు, ఇది పరమాత్ముడు యొక్క భక్తుడు, శ్రీహరి భక్తుడు. ఇంద్రుడు మహర్షి మాటను పాటించి ఆమె విడిచిపెట్టాడు. సరే, నువ్వు చెప్తున్నావు, వదిలేస్తున్నాను. ఆమె పేరు లీలావతి. నారద మహర్షి ఆమెను తనతో తీసుకువెళ్ళి తన ఆశ్రమంలో ఆశ్రయమిచ్చి రక్షించసాగాడు. ఓంకార బీజ సహితం నమయుత్యుధీర్ణం, ఓంకార బీజ సహితం నమయుత్యుధీర్ణం, నారాయణాయ పదభాసుర, నారాయణాయ పదభాసుర ముజ్వలార్థం ముజ్వలార్ణం, నారాయణాయ పదభాసుర ముజ్వలార్ణం, లీలావతీ జఠర సంస్థిత బాలకాయ, మంత్రం దిదేశ మునిరాట్ చ గతాగతజ్ఞః, మంత్రం దిదేశ మునిరాట్ చ గతాగతజ్ఞః. మొదట ఓంకారము, తర్వాత నమః, ఓం నమః, తర్వాత నారాయణాయ, ఓం నమః నారాయణాయ అనే పదం గల పవిత్రాక్షరాల గల మంత్రాన్ని భూత భవిష్యత్తులు తెలిసిన నారద మహర్షి లీలావతీదేవి గర్భంలో ఉన్న శిశువుకు ఉపదేశించాడు. ఓం నమో నారాయణాయ ఒకటి, ఓం నమో నారాయణ. అప్పుడే ఆ మహర్షి గర్భస్థ శిశువుకు సకల ధర్మాలను ఉపదేశించాడు. ఈ జగత్తుకు హరియే ఆత్మ, ఆతడే పరమాత్మ, అతన్ని దర్శించు, ఆయన నామం నిత్య స్మరించు, ఆయన రూపం హృదయంలో ధరించు, ఆయన కథలు విను, ఆయన గుణాలను భావన చేయి. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవ, నమస్కారము, అర్చనము, దాస్యము, స్నేహము, ఆత్మనివేదనం అని 9 రకాలు. అది ఆయన యందు పరమ ప్రేమ. 9 విధముల భక్తి ముక్తికి మార్గము తెలుపు, 9 విధముల భక్తి ముక్తికి మార్గము తెలుపు. నారద సూత్రము నరుడా నియమంగా తెలుపును దత్త, నారద సూత్రము నరుడా నియమంగా తెలుపెను దత్త. 9 విధముల భక్తి ముక్తికి మార్గము తెలుపు. ఇది అద్భుతమైనటువంటి ఒక భజన. ఆత్మనివేదనము అని 9 భక్తి 9 రకాలు.
అది ఆయన యందలి పరమ ప్రేమ. ఆ భక్తిని వరించు. నేను నాది అనే తప్పుడు పట్టుదలను వదులు. పతనం కలిగించే గ్రహాన్ని, కుటుంబ ప్రీతిని దూరంగా వదులు. విష్ణువును భజించు వత్స. వీడు పరాయివాడని, వీడు స్వంతవాడని బుద్ధిభేదాన్ని ఎవరు కలిగిస్తున్నారో ఆమెయే మాయ. ఆమె ఎవరి ఆధీనంలో ఉందో ఆ విష్ణువును భజించును. ఆయనలోనే దృశ్యమంతా ఉందని భజించు. అన్నింటిలోనూ ఆయనే ఉన్నాడని భజించు. మనస్సుతో సోహమని భజించు. సచ్చిదానందుణ్ణి నేనే అని భజించు. ఇలా మహర్షి గర్భస్థ శిశువుకు బోధించాడు. For more videos like this, subscribe Big TV channel.